వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించగా అంతర్రాష్ట్ర దొంగగా గుర్తించి పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట పోలీసులు పట్టుకుని కటకటాలకు పంపారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కొరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిధి ఆంజనేయులు మేస్త్రి పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలని అలవాటు పడ్డ ఆంజనేయులు కొంతకాలంగా ఇళ్లకు తాళాలు వేసిన ఉన్న వాటిల్లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత వారం రోజుల క్రితం నవాబ్పేట మండలం వట్టిమీనేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో 60,000 నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగలించాడు. దొంగలించిన వస్తువులను వికారాబాద్లో అమ్మడానికి వస్తుండగా పోలీసులు తనిఖీలో పట్టుబడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి ఆంజనేయులను విచారించగా ఆంజనేయులపై గతంలో 36 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నల్గొండ జిల్లాలో 25, ఖమ్మంలో 4, వరంగల్లో 4, సిద్దిపేటలో 2 కేసులు, సంగారెడ్డిలో మరో కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో ఆంజనేయులు ఒప్పుకున్నారు. వీటితో పాటు వికారాబాద్లో 1 కేసు, కోదాడలో 4 కేసులు ఉన్నట్లు గుర్తించి మొత్తం 6 కేసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆంజనేయులపై మొత్తం 42 కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పట్టుబడిన ఆంజనేయులు వద్ద నుంచి 3 బైకులు, 30.3 తులాల బంగారం, 1.40 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎస్పీ. అంతర్రాష్ట్ర ముఠా దొంగను పట్టుకోవడానికి సాయశక్తులా కృషి చేసి పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ నెల 7వ తారీఖు నవాబ్పేట మండలంలోని ఒట్టిమీనంపల్లి గ్రామంలో జరిగినటువంటి నైట్ హెచ్బీలో ఒక నేరస్తుడిని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మనకి ఈరోజు ఉదయము అతనికి ఆ రోజు మనకి ఆ కేసులో కూడా సీసీ ఫుటేజ్ రావడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని నేరస్తుని మీద నిఘా ట్రేస్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం అతను బైక్ మీద ఈ ప్రాపర్టీ తీసుకొని దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు ఎస్ఐ మన ఇద్దరు సిఐలు అండ్ నవాబ్పేట ఎస్ఐ భరత్, నవాబ్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది అందరూ కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు సన్నిధి ఆంజనేయులు, తండ్రి దుర్గయ్య, వయసు 30 సంవత్సరాలు. ఇతను సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కరకాయలగూడెం గ్రామంగా అడ్రస్ ఉన్నది. ఇతను 7వ తారీఖు ఆ ఒట్టిమీనంపల్లిలో జనరల్గా ఈయన యొక్క ఎంఓ ఎట్లుంటుందంటే ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు, ఆ గ్రామంలో ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి అది చూసుకున్న తర్వాత అతను బైక్ మీద రావటం, ఒక ఇనప రాడ్ తెచ్చుకోవటం, ఆ తాళాలు పగలగొట్టడం, లోన బీరువాలు ఉంటే పగలగొట్టడం, ప్రాపర్టీ ఏది ఉంటే అది తీసుకెళ్ళడం చేసేవాడు. 7వ తారీఖు ఈ ఒట్టిమీనంపల్లిలో చేసిండు. ఇతను పట్టుకున్న తర్వాత మనం విచారిస్తే 11వ తారీఖు డిసెంబర్ నెలలో, అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 11న మనకి వికారాబాదు టౌన్లో కూడా అస్సాం బేకరీ దగ్గర ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అది కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది. దీంతో పాటుగా కోదాడు పోలీస్ స్టేషన్లో, సూర్యాపేట జిల్లా కోదాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చోట్ల ఇట్లాంటి దొంగతనాలు చేసిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇవి కాకుండా గతంలో ఇతను నల్లగొండ జిల్లాలోని 25 కేసులు, ఖమ్మం జిల్లాలో 4 కేసులు, వరంగల్ జిల్లాలో 4 కేసులు, సిద్దిపేట జిల్లాలో 2 కేసులు, మరియు సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, మొత్తంగా 36 కేసుల్లో ఇతను అరెస్ట్ అయి జైలు కూడా పోయి రావడం జరిగింది. ఇప్పుడు ఈ 36 కేసులు కాకుండా మనం ఈరోజు 6 కేసులలో అరెస్ట్ చూపిస్తున్నాం. 1 నవాబ్పేట, 2 వికారాబాదు, కోదాడు పోలీస్ స్టేషన్లో నుండి 4 కేసులు. టోటల్గా ఈ 6 కేసులు కలుపుకుంటే 42 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఆల్రెడీ 36 కేసులు అరెస్ట్ అయి ఉన్నాడు. ఈ 6 కేసులలో కూడా ఇతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఈరోజు రికవర్ చేసినటువంటి ప్రాపర్టీ చూస్తే మొత్తంగా సుమారు 20 లక్షల ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం.
ఇందులో సుమారుగా 30.3 తులాల బంగారము, 1 కేజీ 40 తులాల వెండి, 3 బైక్స్ యూనికార్న్, గ్లామర్, రాయల్ ఎన్ఫీల్డ్ 3 బైక్స్ కూడా ఇక్కడి నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇందులో డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించినటువంటి కూడా మీకు ప్రెస్ నోట్ ఇస్తాము. ఈ గోల్డ్ చైను, చెవి జుంకాలు, బ్రాస్లెట్, బంగారు హారము, నెక్లెస్, నల్లపూసల దండ, బంగారు కమ్మలు, ఇట్లా అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే మీరు చూసారు ఇక్కడ సీసీఎస్లో కూడా ఆ రోజు దాదాపు 12 బైక్స్, హై ఎండ్ బైక్స్ని ఇక్కడ సీసీఎస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఈరోజు నవాపేట సిబ్బంది, మౌన్పేట సి మరియు ఇక్కడ సీసీఎస్ సిబ్బంది ఇద్దరు కలిసి జాయింట్గా ఒక కన్సర్టివ్ ఎఫర్ట్స్ పెట్టి తొందరలోనే, మనకి ఆల్మోస్ట్ 10 డేస్ అయింది, 10 డేస్లోనే ఇతన్ని పట్టుకోవడం. ఇతను బాగా కరడుగట్టిన నేరస్తుడు. మరి 42 కేసుల్లో నమోదైనంటే మరి ఇట్లాంటి వాళ్ళని బయట తిరగనీయకుండా చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, పోలీస్ మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టే విధంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పాత కేసుల వివరాలు, ఇప్పుడు కేసులు అన్నీ కూడా తీసుకొని, అదేవిధంగా ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి, సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని బిల్డప్ చేసి కోర్టులో నమోదు చేసి నేరస్తులకు శిక్ష పడే లోపల బయటికి రాకుండా ఉండే విధంగా పీడీ యాక్ట్ వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ